విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కేజీ పద్మ డిమాండ్ చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దళిత బాలికపై 10 మంది యువకులు అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. బాలిక అదృశ్యమైనట్లు ఆమె తండ్రికి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఇలాంటి దారుణం చోటు చేసుకుందని విమర్శించారు. కొత్త సంవత్సరంతో విశాఖపట్నంలో సామూహిక అత్యాచారంతో కర్టెన్ రైజింగ్ అనేది జరిగింది. వెంటనే మధురవాడ ప్రాంతంలో ఒక మేనమామ మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంఘటన వెంటనే జరిగింది. అంటే కొత్త సంవత్సరం విశాఖపట్నం అత్యాచారాలతో మేల్కొంది. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు ఇవి రెండును. అలాగే చాలా ఆందోళన కలిగించాం. ఈ సామూహిక అత్యాచార ఘటన ఏదైతే ఉందో 4 టౌన్ లిమిట్స్లో జరిగింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే బాలికల, యువతుల, స్త్రీల రక్షణ లేదా భద్రత అనేటటువంటి దాని మీద ప్రశ్నలు, కొత్త రకమైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటటువంటి విధంగా ఈ సంఘటన జరిగింది. ఎందుకంటే బాలిక ప్రేమించిన వాడితోనే బయటికి వెళ్ళింది, అతనే మోసం చేశాడు, అతని స్నేహితుడికి అప్పచెప్పాడు. సరే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ భయపడిందో, ట్రామాలోకి వెళ్ళిపోయిందో, ఆ అమ్మాయి బీచ్లోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని ఏదో ఆదుకున్నట్టుగా పోజు కొట్టి ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి హోటల్స్లో, అంటే జగదాంబ, కృష్ణానగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్స్లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి సామూహికంగా 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అంటే మొత్తం మీద ఒక మైనర్ దళిత గర్ల్ 13 మంది చేత 3-4 రోజుల పాటు అత్యాచారానికి గురైందంటే ఆ అమ్మాయి ఎంత చిత్రహింస అనుభవించి ఉంటుంది అనేది మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే ఆ అమ్మాయి తనకు సహాయం చేసే వాళ్ళ కోసం ఎంత ఆక్రోశించింది అనేది మనకు తెలియదు. కానీ తండ్రి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు ఆ మిస్సింగ్ కంప్లైంట్ ఎప్పుడైతే వచ్చిందో పోలీసులు కనుక ఆ అమ్మాయి సెల్ నెంబర్ని ట్రాక్ చేసి ఉంటే ఈ నేరంలో సగం తగ్గేది. ఇమీడియట్గా నిందితులంతా కూడా దొరికిపోయేవారు. కానీ ప్రతి మిస్సింగ్ కంప్లైంట్ విషయంలోనే పోలీసులు నిర్లక్ష్యమే వహిస్తారు. ఎప్పుడు కూడా వెంటనే, అందులో ముఖ్యంగా ఉమెన్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్ వచ్చినప్పుడు దాని పట్ల చాలా విజిలెంట్గా ఉండాలి. వెంటనే దాని సంగతి ఏంటో చూడాలనే దానికి పోలీసులు రారు. ముఖ్యంగా 4th టౌన్ పోలీస్ స్టేషన్ చాలా నిర్లక్ష్యంతో నడుస్తున్న స్టేషన్. గతంలో పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి అమ్మాయి రీతూ వర్మ విషయం, ఆ అమ్మాయి సస్పిషియస్ డెత్ విషయంలో కూడా అక్కడ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీకి మనల్ని ఇక్కడ మేల్కొల్పాల్సి వచ్చిందంటే 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఏంటంటే దాని మీద కమిషనర్ గారు దృష్టి పెట్టాలి. ఇప్పుడు కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత 4th టౌన్ పోలీసులు చేయాల్సినటువంటి నిర్లక్ష్యం అంతా చేసేసాక, నేరం అంతా జరిగిపోయాక, ఆ అమ్మాయి జీవితం అంతా ప్రశ్నార్థకం అయిపోయిన తర్వాత కేసు దిశ స్టేషన్కి మారింది. దిశ ఏసీపీ వివేకానంద్ గారు ఎఫిషియెంట్ ఆఫీసరు. ఆయన వెంటనే ఇంచుమించుగా 11 మంది అరెస్ట్ అయిపోయారు. ఆల్రెడీ 2 కోసం గాలిస్తున్నారు. అంటే ఇప్పుడు స్పీడప్ అయింది, ప్రోగ్రెస్ అయింది. కానీ ఇదే ముందు ఈ స్పీడప్ అవడం అనేది ముందు జరుగుంటే ఈ నేరంలో చాలా తీవ్రత తగ్గేది. ఈ నేరం దాదాపుగా చాలా వరకు జరగకుండా ఉండడానికి అవకాశం ఉండేది.